ఒకరికి ఖేదం, ఇంకొకరికి మోదం. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామం. ఏంటయ్యా అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తూనే ఉంది. దాన్ని ఆపడానికి కాకుండా ఇంకొక 10 ఏళ్ల పాటు పొడిగించడానికే అమెరికా సిద్ధపడుతోంది. తద్వారా ఒకనాడు ఆఫ్ఘనిస్తాన్లోని తీవ్రవాదులకి మద్దతు ఇచ్చి రష్యాని సుదీర్ఘకాలం పాటు ఆఫ్ఘనిస్తాన్ మీద ఫోకస్ పెట్టి ఇచ్చి దాన్ని ఆర్థికంగా కొంగదీసి యుఎస్ఎస్ఆర్ని ముక్కలు చేసినటువంటి వ్యూహమే ప్రస్తుతం ఉక్రెయిన్ అడ్డుపెట్టి అమెరికా, యూరప్ దేశాలు చేస్తున్నాయి. బట్ రష్యా ఆనాటి రష్యా కాదు. ఆనాడు సమిష్టి నాయకత్వంలో ఆలోచన వైఫల్యం అన్నటువంటి దెబ్బతీసింది. ఇప్పుడు పుతిన్ 1 మ్యాన్ ఆర్మీతో నడిపిస్తున్నటువంటి వేళ ముందు జాగ్రత్తలు తీసుకుని మరి యుద్ధానికి దిగాడు కాబట్టి వర్కౌట్ కావట్లేదు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో తాజాగా కనబడుతున్న లెక్కలు ఏంటంటే నష్టపోయినటువంటిది ఉక్రెయిన్, లాభపడింది అమెరికా. ఎట్లా అంటే ఉక్రెయిన్కి ఇచ్చిన ఆయుధాలు అమెరికా వాళ్ళ మొత్తం వ్యాపారంలో 10వ భాగం మాత్రమేనంట. అది కూడా అమెరికా, యూరప్ దేశాలు అన్నీ కలిపి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయల ఖర్చు మాత్రం, 100 రూపాయల లాభం మాత్రం ఆయుధ కంపెనీలకు వచ్చింది. ఇందులో ఉక్రెయిన్ వాళ్ళు ఖర్చుపెట్టినవి ఉన్నాయి, అమెరికాకి సంబంధించిన మిత్ర దేశాల వాళ్ళు ఈ ఆయుధ కంపెనీలకు డబ్బులు ఇచ్చి ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేయించినాయి. తద్వారా ఆయుధ తయారీ అమెరికన్ కంపెనీలు ఏమో లాభపడ్డాయి, ఉక్రెయిన్ ఏమో నష్టపోతా వస్తుంది.